సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి లాభస్థాన స్థితి రవి, అలాగే దశమ కేంద్రంలో ఉన్నటువంటి రాహువు, అలాగే చంద్రగ్రహం, ఇవి అత్యంత అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును. మిశ్రమమైనటువంటి కర్తరి అనగా వ్యయస్థానమందు శుభగ్రహమైనటువంటి గురువు, రెండవ స్థానమందు కుజుడు. ఇలా ఉండడం వల్ల కొన్ని సందర్భాల్లో మొహమాటానికి పోయి ధనాన్ని నష్టపోయేటువంటి పరిస్థితులు కానీ, లేదా మొహమాటానికి పోయి శారీరక శ్రమను పొందేటువంటి పరిస్థితులకు కానీ ఈ వారంలో ప్రత్యేకించే అవకాశం ఉంటుంది. వ్యయస్థానంలో చంద్రుడు సంచారం చేసేటప్పుడు అనగా సోమ మంగళవారాల్లో తీవ్రమైనటువంటి శారీరక అలసట ఉంటుంది. డబ్బు ఖర్చు ఎక్కువగా పెట్టడానికి, కొంత వ్యయ ప్రయాసలకు లోనవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి మిథున రాశి వారు ఈజీగా డబ్బు సంపాదించేటువంటి మార్గాల జోలికి వెళ్ళకూడదు. స్పెక్యులేషన్ కానీ, జోదము కానీ, లేదా మరే ఇతరత్ర పెట్టుబడుల ద్వారా తక్కువ ₹1 పెట్టి డబ్బులు వస్తాయి అనేటువంటి విషయాన్ని అసలు నమ్మకూడదు. ఎందుకంటే వ్యయస్థానమందు గురుడు, వాక్స్థానమందు, ధనస్థానమందు పాపగ్రహమైనటువంటి కుజుడు నీచ స్థానాన్ని పొంది ఉన్నప్పుడు ధనం ఎలా పోవాలో అలాగే పోతూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారి పేరు మీద బ్యాంక్ అకౌంట్లో డబ్బు కూడా ఉంచడం అంత మంచిది కాదు. ఎందుకంటే అందులో ఉన్న డబ్బు అంతా కూడా ఎలా అయిపోతుందో తెలియకుండా హరించిపోతూ ఉంటుంది. కాబట్టి మీరు సంపాదించుకున్నటువంటి ధనాన్ని మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్ల మీద లేదా వారి పేరు మీద ఉండేటువంటి ఖాతాల్లో జమ చేసుకుంటూ ఉండండి. అలాగే ఎక్కువగా శ్రమ చేస్తూ ధనాన్ని సంపాదించండి. ఈజీగా డబ్బు సంపాదించేటువంటి పద్ధతుల్లో ₹1 సంపాదించినా అది రేపటి చాలా ఇబ్బందులకి దారి తీస్తుంది. కాబట్టి ఈజీ మనీ కోసం దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే దశమంలో ఎక్కువ గ్రహాలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు తేలికపాటి ఉద్యోగాలు, తేలికపాటి వ్యాపారాల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు. అయితే అది కొంతకాలం మాత్రమే సాగుతుంది. ఉద్యోగం మానేయాలి, లేకపోతే వ్యాపారంలో ఏదైనా మార్పు చేయాలి అనేటువంటి ఆలోచనలు ఈ వారం వచ్చినప్పుడు 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. చదువర్లకు ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ పరిస్థితులు బాగున్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి. ఆర్థిక విధానాల్లో అనుసరించవలసినటువంటి ప్రణాళికలను జాగ్రత్తగా చూసుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. మిథున రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.